యస్ గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. సూర్య, వర్ష, మేఘ వీళ్ళే ఉన్నారు. సూర్య అయితే లేడు. మనమైతే ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 107 అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ జై శ్రీరామ్ టెంపుల్ నుంచి నైట్ అయితే ఇక్కడ టెంట్ వేసేసుకున్నాము. మనకు తోడుగా వీడైతే ఉన్నాడు నైట్ మొత్తము. అలా ఇప్పుడైతే మనం అశోక్ నగర్కి చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ స్టేట్ హైవేలలోనే వెళ్తూ ఇలా చిన్న చిన్న ఊర్ల మధ్యన పెర్సోల్ అనే ఊరు ఇది. ఇక్కడ నుంచి అశోక్ నగర్ ఇంకా 43 కిలోమీటర్లుగా ఉంది. అటువైపుగా మన పయనాన్ని కొనసాగిస్తూ వర్ష అయితే మనల్ని డిస్టర్బ్ చేయకూడదని ఆశిస్తున్నాను. అలా మన పయనంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఇక మ్యాస్ట్రోపై కలుద్దాం. గుడ్ మార్నింగ్ సూర్య, వచ్చేసేయ్, నీకోసం చాలా ఎదురు చూస్తూ ఉన్నాను. వర్ష అయితే సూర్యతో నాకేం పని లేదు అంటూ పలకరిస్తూనే ఉంది. అబ్బాబ్బా, నిజంగా పచ్చదనం మధ్యన ఎవరు ఎక్కువ వెహికల్స్ లేకుండా, పొల్యూషన్ లేకుండా ట్రావెల్ చేస్తూ ఉంటే ఇట్లాంటి క్షణం మళ్ళీ మళ్ళీ వస్తుందా అనే విధంగానే ఉంది. ఎందుకంటే చూడండి, ఆ విధంగా మొత్తం గ్రీనరీ 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 చూస్తే చూసినంత దూరంగా అలా బ్యూటిఫుల్గానే ఉన్నాయి. లొకేషన్గా రోడ్డుగా అయితే వర్షాన్ని కాస్త దూరంగా ఉంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా కూడా వర్ష పలకరిస్తూ ఉంటే ఎంజాయ్ చేయొచ్చు ట్రావెలింగ్. చాలా హ్యాపీ మెమరబుల్ మూమెంట్స్ ఇన్ శివ అండ్ మాస్ట్రో ట్రావెలింగ్ లైఫ్. అయ్యోస్, మనమైతే ఇది స్టేట్ హైవేలో వచ్చాము ఇప్పుడు. ఇంకా ఈ స్టేట్ హైవే ఇంకొక స్టేట్ హైవే కలిసి ఒక స్టేట్ హైవే 20 వైపుగా అశోక్ నగర్కి వెళ్తుంది. మనం వెళ్ళబోయే రూట్లోని ప్రదేశాలు ఇవైతే ఇక్కడ చాలానే ఉన్నాయి. ఇటు వెళ్తే ఇవి, ఇంకా మనమైతే ఇటు వెళ్ళాలి. అశోక్ నగర్ 34 కిలోమీటర్లుగా ఉంది. మరి వెళ్ళిపోదాం. ఆ 174 ఏందో, 228 ఏందో చూద్దాం వెళ్ళే దారిలో. అయితే ఆల్ ఇండియా ఎన్నెన్నో ఊర్లన్నీ తిరుగుతూ, రాష్ట్రాలు తిరుగుతూ ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్గా ఇవి తింటూ ఉన్నాను. నైట్ అయితే ఆ టెంపుల్ దగ్గర ఉన్నాను కదా, పెర్సోల్ దగ్గర. అక్కడైతే ఒక అన్న తెచ్చి ఇచ్చాడు సమోసాలు, ఇలా బోండాలు, చిన్న చిన్న బోండాలు. అబ్బా, స్పైసీ అంటే కారం మిరపకాయలు వేసేసినారు. కారం తిన్నట్టుగా ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంది. ఇన్ని రోజులు ఆ సబ్జీలు అంట, రొట్టెలు అవే ఉన్నాయి. ఇప్పుడిప్పుడుగా ఇవి తగులుతూ ఉన్నాయి. కారంగా కాస్త ఆనియన్స్గా అలా. ఇక ఇదే ఇప్పటి మన బ్రేక్ఫాస్ట్గా. అంటే అశోక్ నగర్ ఇంకా 20 కిలోమీటర్ల వరకు ఉంది. వర్ష కూడా వచ్చేసి పలకరిస్తూ ఉంది. చూద్దాం మళ్ళీ వర్ష అశోక్ నగర్కి చేరుస్తుందా లేదా అనేది ఈ ఆల్ ఇండియా రైడ్లో. రైడ్లో వర్ష కూడా వచ్చేసింది, కానీ ఈ అశోక్ నగర్ అయితే మాత్రం రావడం లేదు. ఇట్లా చూస్తే చూసినంత దూరంగా 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లుగా ఒకటే స్ట్రైట్ రోడ్డుగా ఉండదు. 6 నుంచి మళ్ళీ ఇటువైపు అయినా కానీ అటువైపు అయినా కానీ మళ్ళీ 2 కిలోమీటర్లుగా పోతుంది. అయినా కానీ ఈ అశోక్ నగర్ అయితే రావడమే లేదు దగ్గరికి. ఏందో మరి అంత గట్టిగా నిలబడిపోయింది అక్కడే అశోక్ నగర్. మొత్తం కొండపైన వెళ్తా ఉన్నట్టే ఉండదు. చదునుగా భూమి ఉన్నా కానీ కొండపైన సైక్లింగ్ చేస్తూ ఉండే ఫీలింగే ఉండదు నాకైతే. మధ్యప్రదేశ్ అంటేనే మధ్య కొండ మాదిరిగా ఉండే ప్రదేశం బలంగానే దేశానికి. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఎక్కడ అంటారా? అదిగో అదేనండి టోల్ ప్లాజా. ఎలాంటి పేరు బోర్డు అంటూ ఏం లేదు అసలుకి. వాళ్ళ షెడ్ కూడా చూడండి, ఒక కంటైనర్ పెట్టుకున్నారంతే. ఇక ఇట్లాంటి చోట్ల మాస్ట్రోతో క్లిక్ కిసిక్ కనిపించకపోతేనే కదా వింత. రేకుల షెడ్డే, ఎప్పుడు కాబడితే అప్పుడు తీసేయచ్చు అంతే. ఇట్లాంటి ఎన్నెన్నో టోల్ ప్లాజాలన్నీ దాటుకుంటూ నిన్న ఎప్పుడో వచ్చాము, నిన్న పొద్దున. అట్లాంటిది ఇప్పుడు 11 ఏమో అవుతుంది. ఇప్పుడైతే కనిపించింది మధ్యలో టోల్ ప్లాజా అనేది. ఇంకా మాస్ట్రో గాడితో క్లిక్ కిసిక్ కనిపిస్తేనే కదా ఇక్కడ. ఎస్, ప్రజెంట్ అయితే వచ్చేసాము మనం అశోక్ నగర్కి. అశోక్ నగర్కి ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా మనం వెళ్ళబోయే ప్రదేశంగా అయితే 144 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు దాకా వచ్చింది స్టేట్ హైవేలో. ఇంకా కొన్ని కిలోమీటర్లు అయితే స్టేట్ హైవే కాదు, అది నార్మల్ రోడ్డుగా చూపిస్తూ ఉంది. అట్లాంటి రోడ్లో కొన్ని కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం ఆ రోడ్డు అనేది ఏ విధంగా ఉంటుంది అసలు. అశోక్ నగర్ అయితే లోపలిగా ఇంకా ఉంది, మామూలుగా లేదు ట్రాఫిక్. అదిగాక ఇంకా వర్ష కూడా నేను ఉన్నాను అంటూ తోడుగా వచ్చేసింది. అయినా కానీ మన పయనంలో ముందుకు వెళ్ళిపోతూ ఉందాము. ఎక్కడన్నా ఆగేసి కాస్త గట్టిగా తినేసి మన పయనాన్ని కొనసాగిస్తూ వెళ్ళిపోదాం.
లోపల నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇటువైపు వెళ్ళాలి. మనం వెళ్ళే ఊరుగా అయితే అశోక్ నగర్ లోపలికి. ఆ ఊరి పేరు గుర్తుపెట్టుకోండి. ఆ ఊరికే మన పయనము కొనసాగుతూ ఆ ఊర్ల మీదుగా వెళ్ళిపోదాం మనం. వర్ష తోడుగానే ఉంటుంది నాకు తెలిసి ఈ రోజంతా. రోడ్లు అయితే ఈ విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. 144 కిలోమీటర్లలో కనీసం ఒక 90 కిలోమీటర్లైనా ఈ విధంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే 90 కిలోమీటర్లు మనం వెళ్ళేది గూగుల్ తల్లి స్టేట్ హైవే అని కూడా చూపించడం లేదు. మరి రోడ్డు ఎట్టుంటుందో చూద్దాం వెళ్తూ. వర్ష కాస్త దూరంగా ఉండు వర్ష. ఇలా టెంపుల్స్ ఏమన్నా ఉంటే నైట్ స్టే చేసేందుకు మనకు ఫెసిలిటీలుగా కాదు ఉండాలని ఆశిస్తున్నాను వెళ్ళబోయే దారిలో. ఎందుకంటే అంత చిన్న చిన్న ఊర్ల మధ్యన మ్యాప్ అనేది స్టేట్ హైవే మధ్యన కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి ఊరు. మన రైడ్లో వీళ్ళైతే మనకు విష్ యూ హ్యాపీ జర్నీ అని చెప్తూ ఉన్నారు. మరి రోడ్డు చూస్తే గూగుల్ తల్లి ఏదోలా చూపిస్తూ ఉంది. ఏమో చూద్దాం. మళ్ళీ ఇక్కడైతే మనం వెళ్ళబోయే ఊర్లు దండిగానే ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనం వెళ్ళబోయే ఊర్లుగా. ఈ ఊర్లుగా అశోక్ నగర్ టు విడిషా టోల్ వేజ్ లిమిటెడ్. మరి టోల్ ప్లాజాలు ఉంటాయేమో ఇక్కడ చూద్దాము. విష్ యూ హ్యాపీ జర్నీ అని చెప్పేస్తూ ఉన్నారు. వీటిల్లో అన్ని ఊర్లు దాటుకుంటూ ఇప్పుడు ఈ ఊరికి వెళ్ళగలుగుతామా? అసలుకు టైం అయితే 12:40 అయిపోయింది. ఇంకా ఆ ఊర్లు అంటే ఎప్పటికో తెలియదు. చూద్దాం మరి ఏ ఊర్ల మధ్యన మన పైన ఉంటుందో. వీళ్ళు బ్యానర్లు ఏడెందుకు తగిలించారో ఏంటో అసలుకి. వెళ్ళిపోదాం మన జర్నీని కంటిన్యూ చేస్తూ. వెళ్తూ ఉన్నాము. వర్ష పలకరించేనా వద్దా అంటూ ఉంది. ఏం చేద్దాము, వర్ష పలకరింపుల మధ్యనే జర్నీ కొనసాగుతూనే ఉంది. ఇంకా తినేందుకైతే ఇక్కడికి వచ్చేసాను. చెప్పాను రోటీ చెప్పాను, ఇంకా దాల్ చెప్పేశాను. అలా తినేసి మన జర్నీని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. ప్రాజెక్ట్ ఎల్ఆర్ మాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ లంచ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే అక్కడ సమోసా బోండాలు అయితే తినేసాము. ఇప్పుడు లంచ్గా అయితే ఇంకా రోటీ అదే దాలు. ఇలా ఇంకా రోటీనే. ఇంకా ఒక 10-20 రోజులైనా రోటీనే మన ట్రావెలింగ్లో. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. ఈ రోజుట్లోని రెండో టోల్ ప్లాజా ఒడిషా టోల్ వేజ్. అశోక్ నగర్ టు ఒడిశా టోల్ వేజ్. క్లిక్ కిసిక్ కనిపించేద్దామా మాస్టర్ గాడికి. బ్రిడ్జి పైన ఉన్నాను. వర్ష కారణంగా నది అయితే చూడండి జల కళ అని అనుకోవాలి. ఇంకా అవతలైతే ఫ్లోటింగ్ ఎంత ఉందని అసలు మొత్తం వర్ష కారణంగా విజృంభిస్తూ ఉంది పర్వళ్ళు తొక్కుతూ. వీళ్ళైతే ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. అమ్మా మీరు పక్కన ఉంటే ఏంటయ్యా, నిజంగా ఫ్లోటింగ్ మాత్రం అద్భుతం అద్భుత. అయ్యో రోడ్డు అయితే కొండలపైకి వేసుకుంటా పోయినారు. వాయుదేవ మామూలుగా లేడు. గ్రౌండ్లో నుంచి ఎటు చూసినా కానీ గ్రీనరీగానే ఉంది మొత్తం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అయితే రోడ్డు అసలుకి ఇలా ఉంటుందని ఎక్స్పెక్టే చేయలేదు. గూగుల్ తల్లి అసలు రోడ్డులాగా చూపించలేదు. అసలు స్టేట్ హైవేలో వచ్చినట్టుగా లేదే అనుకున్నాను. అబ్బా నిజంగా రోడ్డు అయితే మాత్రం వండర్ఫుల్ అన్ప్రెడిక్టబుల్గానే ఉందనుకో. ఈ సినారియోనే భలే నచ్చేసింది. మొత్తం గ్రీనరీగా గాలి ఏ విధంగా దొరుకుతుందో చూడండి. జాతీయ జెండా అయితే అబ్బా రెపరెపలాడుతూ వావ్ అనేట్టుగానే ఉంది అసలుకి. మరి మనం వచ్చిన రూట్గా చూసుకుంటే అవతలంతా వర్ష చెత్తగొట్టేస్తూ ఉన్నట్టుండది. మొత్తం ఎక్కడన్నా కనిపిస్తుంది అసలుక. మొత్తం వర్షాతో నిండిపోయినట్టుండదు అవతలంతా. అదంతా వచ్చేసాం మనము. ఎక్కడ కనిపించడం లేదు. అదిగో అక్కడ వెహికల్ పోతూ అక్కడ కనిపిస్తుంది కదా. ఆ రోడ్లోంచి తిరుక్కొని వచ్చేసాము. వర్ష యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. ఇంకో 15 కిలోమీటర్ల వరకు మొత్తం ఈ విధంగానే ఉంది. ఇంకా ఊరుగా అంటూ ఏమీ లేదు. కొండల్లోనే మొత్తం మనం ఇంకా చేరుకుందాం పయనాన్ని కొనసాగిస్తూ. నిజంగా ఇవైతే మధ్యప్రదేశ్ అనేది నిజంగా ఇంత అద్భుతంగా ఉందనుకోలేదు. అందుకే హైవేసే కాదు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా అంటే ఇలా స్టేట్ హైవేలో కూడా వస్తే
హాయోస్, ఈ ఊరైతే బంగ్లా చౌరహా. మనమైతే ప్రెజెంట్ నేషనల్ హైవే పైన ఉన్నాం. 356 ఈ నేషనల్ హైవే. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మనం స్టేట్ హైవేలో నుంచి ఇక్కడే ఒక చౌరస్తా ఉంటే ఆ నేషనల్ హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఒక బాదం షేక్ తాగుతూ ఉన్నాను. ఇంకా స్టే అయితే వెతుక్కోవాలి. వర్ష పలకరిస్తూ పోట్లాడుతూ పారిపోతూ ఉంది. మరి చూద్దాం ఇవాళ స్టే ఎక్కడో. మనం వెళ్ళబోయే డిస్టెన్స్ అయితే వచ్చేసింది 120 కిలోమీటర్ల లోపలికే వచ్చేసినట్టుండది. చూద్దాం ఈ సాయంత్రానికి ఎంతకు చెక్ పెట్టేస్తామో ఆ ప్రదేశానికి. హైవే చిన్నదైపోతాడు. అక్కడ ఆ హైవే నుంచి అయితే ఈ సందులోకి వచ్చేసాను. లోపలగా స్టే చేసేందుకు ఒక ప్రదేశం దగ్గరికి వెళ్తున్నాను. జస్ట్ 1 కిలోమీటరే. అక్కడికి వెళ్ళి చూద్దాం మరి స్టే ఇస్తారు ఎవరు. లేకంటే ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్ళాలి. మళ్ళీ ఆ హైవే పైకి వెళ్ళి ఇలా నేచర్ లోపలికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. చూద్దాం మరి స్టే దొరుకుతుందని ఆశిస్తున్నాను. సూర్య ఇంకాసేపు ఉండు సూర్య, మేఘా లోపలికి వెళ్ళొద్దు. స్టే దొరకాలని ఆశిస్తున్నాను. చూడండి అసలు బెత్తడు అంటే బెత్తడి రోడ్డే. ఇలా వెళ్తూ ఉన్నాం. ఇక్కడికే వచ్చింది. మరి అక్కడ స్టే ఉంటుందా ఉండదా, జై శ్రీరామ్ అంటూ వచ్చేసాను. ఏమో చూద్దాం. ఇంకా ఈ టెంపుల్లోని పూజారి గారే ఇలా రొట్టెలు, ఇంకొక గ్లాస్ పాలు అవి ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ కాదు, రుణపడే ఉంటాను వీళ్ళందరికీ ఎప్పటికీ. ఇంకా మాస్టర్ అక్కడ ఉన్నాడు. ఇక్కడే మనం టెంట్ వేసుకోవచ్చు. ఆన్లో ఉంటుంది వేస్తే. ఆ విధంగా మనమైతే ఈ దువా అనే ఊర్లో ఈ టెంపుల్లో ఇక్కడైతే డే 107 అయితే ఫినిష్ చేసేసాము. మార్నింగ్ అయితే టెంపుల్ పరిసరాలు మొత్తం చూసేద్దాం. వర్ష అయితే ఈరోజు అబ్బా ప్రేమతోనే ఫుల్ నేచర్ ఎంజాయ్మెంట్లోనే ఈరోజు. మధ్యప్రదేశ్ అంటే ఫుల్ నేచర్ ఉంది. అబ్బా అంత బ్యూటిఫుల్ నేచర్ మధ్యనే ట్రావెల్ చేసాం ఈరోజు. చాలా మెమరబుల్ ఇది కూడా. మన వాడైతే వితౌట్ పొల్యూషన్గా చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఇక వీడైతే తోడుగా ఇక్కడ వచ్చేసాడు. నిన్న అక్కడ ఒకడున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఒకడు వచ్చేసాడు. అలా మన రోజు ఇలా గడుస్తుంది. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం.